రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఏదో పిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడంట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిస్థితి కూడా ఆ రకంగానే ఉన్నది. ఈ దేశవ్యాప్తంగా మిడిల్ ఈస్ట్ కంట్రీలో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల గ్యాసు, పెట్రోలు, డీజిలు, సిమెంటు, స్టీలు ప్రతి ఒక్కటి సామాన్యునికి అందుబాటులో లేకుండా పోయి ధరలు విపరీతంగా పెరుగుతుంటే దానిని కట్టడి చేయకుండా ఈయన గారు పోయి ఇట్లా అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా పోయి తేయాకు తోటల్లా ఏదో ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఈ రకంగానే చేసుకుంటూ పోతే నరేంద్ర మోడీ గారు భవిష్యత్తులో ఇక మీరు ఇదే చేసుకోవాలి, ఇక అంతకన్నా చేసేది ఏమి ఉండదు. మీకు అవగాహన లేదు. ఎక్కడ ఎప్స్టీన్ ఫైల్స్లో మీ పేరు బయటికి వస్తుంది, అమెరికా బయట పెడితే ఇక నా ఇజ్జత్ పోతుంది అని చెప్పి దాని నుంచి తప్పించుకోవడానికి ఈరోజు నీవు ఆ యుద్ధం గురించి నీవేం మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. ఫారెన్ పాలసీని ఏ రకంగా అమలు చేయాలో కూడా నీకు కనీసం అవగాహన లేకుండా పోయింది. యుద్ధం వారం రోజుల్లో స్టార్ట్ అవుతుందని అనే టైంలో ఎందుకు ఇజ్రాయెల్లో పోయి నువ్వు పర్యటన చేసి వచ్చినావు? ఎందుకు పక్క దేశాలతో శత్రుత్వం పెట్టుకుంటున్నావు? మనకెంత మిత్రదేశం ఇరాన్ ఒకప్పుడు. ఇది ఈ రకంగా ఉంటే ఈ దేశం మొత్తం అల్లకల్లాలం అయిపోతే నీకు ఎన్నికలే ఎక్కైనాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు మీరు ఖచ్చితంగా వీటి మీద దృష్టి పెట్టాలి. ఈరోజు సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే చిన్నకారు వ్యాపారస్తులు మొత్తం రోడ్డు మీద పడిపోయినరు. అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దోస్తులు అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, వీళ్ళకేమైనా కష్టాలు వస్తే క్షణాలు అక్కడ వాలిపోతాడు. మరి సామాన్యులు ఈరోజు ఇంత కష్టం పడుతుంటే ఎందుకు నరేంద్ర మోడీ గారు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారో చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలారా. అదేవిధంగా మరి ఇంత జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ చిన్న ఇష్యూ ఉన్నా ఉవ్వెత్తున ఎగిసిపడేటటువంటి కల్వకుంట్ల కుటుంబం, కేటీఆర్ రామారావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ గారు ఏడవనుకున్నారు. ఎందుకు దీని మీద స్పందిస్తలేరు? స్పందించినట్లయితే మీ మీద ఉన్నటువంటి ఫార్ములా ఈ కేసులు కావచ్చు, కాళేశ్వరం కుంభకోణం కావచ్చు, ఈ కేసులలో మిమ్మల్ని బొక్కలేస్తాడు, మక్కలు ఇరగొడతాడని మీకు ఇదొక భయం. మీ ఇద్దరి లోపాయికారి ఒప్పందం వల్ల ఈరోజు ఇద్దరు ఒకరి కనుసన్నల్లో ఒకరు నడుస్తున్నారు కాబట్టి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారని మరొకసారి తెలియజేస్తున్నా. ఇది